రాజంపేట నియోజకవర్గంలో రాబోయే స్థానికంగా జరగబో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున అభ్యర్థులు పోటీలో ఉంటారని, త్వరలో జరగబో ఒట్టిమిట్ట జెడ్పీటీసీ ఎలక్షన్ కు మా పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు పోటీ చేస్తున్నామని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటపాటి సుబ్బమ్మ సోమవారం తమ పార్టీ కార్యాలయంలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ నూతన ప్రభుత్వానికి స్వాగతిస్తున్నామని, రాజంపేట నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పడాలని ఆమె అన్నారు. రాజంపేట జిల్లా కేంద్రం చేయడంలో గత ప్రభుత్వం విఫలమైందని, ప్రజల నిర్ణయం మేరకు జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని తెలియజేశారు. వారు తీర్పు శిరస వహిస్తూ నా ఓటమి అంగీకరిస్తున్నానని, రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడుకే సాధ్యమని ప్రజలు నిర్ణయించారని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కోటపాటి సుబ్బమ్మ. అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపు నుంచి రాజంపేట నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్క మండలంలో మా యొక్క పార్టీ నాయకులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒంటిమిట్టలో కూడా జెడ్పీటీసీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొత్త ప్రభుత్వానికి స్వాగతం పలుకుతూ రాజంపేట నియోజకవర్గంలో వచ్చిన ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం వచ్చిన నాయకుడు రాజంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.